అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అద్భుత కథల్లో భాగంగా బాబా చెప్పిన భాగవత కథల్లో కాళీమర్దనం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. సుఖమహర్షి తిరిగి శ్రీకృష్ణుని బాల్యలీలను వర్ణించుచు లీలామానుష విగ్రహుడై ఆ బాలగోపాలుడు క్రమంగా పెరుగుతూ 5 ఏండ్ల వాడయ్యాను. ఒకనాడు ఏమి తోచిననో ఏమో తన లీలలు తనకే తప్ప ఎవరికి ముందు కానీ వెనక కానీ తెలిపేవాడు కాదు. జరుగు చర్యలను గుర్తించి వర్తించవలసిందే కానీ ఇట్టి పని ఊహింప ఎట్టివార్లకైనను సాధ్యమయ్యేది కాదు. నిత్యము అన్నను తీసుకుని పోయేవాడు. ఆనాడు అన్నకు కానీ అమ్మానాన్నలైన యశోదా నందులకు కానీ తెలుపక అతి రహస్యముగా గోవులను తోలుకుని గొల్లపిల్లలతో యమునా నదిలో ఉన్న ఒక మడుగు చెంతకు వెళ్ళాను. విషమయమైన విచిత్ర మడుగు అదేమిటో తెలుసుకుందాం. ఆ మడుగు చరిత్ర చాలా విచిత్రముగా ఉండును. సామాన్యముగా మడుగులో నీరు కొంత మలినమైనట్టు ఉండును సహజము. కానీ ఈ మడుగులో నీరు నీలవర్ణమై బొబ్బలు పోవునంతటి వేడెక్కి మరుగుచుండెను. బుడగలు బుడగలు పొంగుతూ ఆ మడుగుపై నుండి వేడి ఆవిరి ఆకాశంపైకి చుట్టుముట్టుచుండెను. ఆ గాలి సోకిన జీవులు మరుక్షణమందే ప్రాణములు విడుచుట అందరికీ ఆశ్చర్యము వేయుచుండెను. ఆ మడుగు పైభాగమున సంచరించు పక్షులు సహితము ఆ గాలి సోకినదే తడువుగా రెపరెప రెక్కలు కొట్టుకుని చచ్చి ఆ మడుగులో కూలి ఉడికిపోయేవి. ఈ వింత వ్రేపెల్లె వారలకు అందరికీ బాగుగా తెలిసి ఉండటి చేత ఎవ్వరూ ఆ మడుగు చుట్టుపక్కలకు వెళ్ళుటకు కానీ తమ పిల్లలను లేక పశువులను పంపుట కానీ చేయక అతి జాగ్రత్తగా మసులుచుండెడివారు. ఆనాడు గోపాల బాలురు ఆ మార్గం వద్దని ఎంత బ్రతిమలాడినను వినక గోపాలుడు నేనెక్కడికే వెళ్ళవలనని గట్టి పట్టుబట్టి రివ్వున పోజొచ్చెను. మిగిలిన గోపాలురు సర్వవిధములా ప్రయత్నించినను వదిలించుకుని కొలను దగ్గరికి పోయి గుడ్డలు విడిచి ఇందులో నేను ఈత ఆడవలనని చెప్పాను. పిల్లలు అయ్యో దీని గాలే ఇంత విషమయుండుట అదెంత ఘాటైన విషమో అని గట్టిగా చెప్పుటకు ధైర్యం చాలక మెల్లగా చెప్పినా వినకుండా మొండిపట్టు పట్టి ప్రక్కనున్న ఒక చెట్టు ఎక్కి అందులో దుమికెను. దుమికిన గోపాలుడు పైన ఎంతసేపు చూచినను తేలకుండుటచే కృష్ణుడే తమ ప్రాణముగా భావించి కాలం గడుపుతున్న గోపబాలురకు అది చాలా భయంకరమైన స్థితిగా ఏర్పడి అందరూ కొలను చుట్టూ చేరి పరిపరి విధములా పిలుచుచు రోదనలు చేయ మొదలుపెట్టిరి. బాలకృష్ణుడు సర్వముతో తలబడుట. ఇంతలో గోపాలుడు పైన తేలి మడుగు అనంతయు భూకంపం వలె చిందరవందర చేయుచు ఈత ఆడుచుండా అతనిని పట్టుకొనుటకు ఒక పెద్ద గొప్ప సర్పము విషం క్రక్కుచు అగ్నివలె కన్నులు మెరియుచుండా గోపాలుని తరుముచుండు దృశ్యము చూసి బాలురు భరించలేనంత దుఃఖముతో కృష్ణా గట్టుకురా ఇటురా అని ఒకే ఒక గోల చేయుచుండిరి. గోపాలుడు అసలు వారి మాటలను విననట్లు నటించుచు తన ఉల్లాసమును మరింత విచిత్రముగా చూపుటకు కడకు సర్పము తోక పట్టుకుని తాను ముందు పాము వెనుక మహారోషముతో ఆ కొల అంతయు సముద్రపు అలలవలె పైకెగురుచు కడకు పాము గోపాలను పూర్తిగా చుట్టుకుని బాధించుచుండుట చూచి కొందరు పిల్లలు గోకులమునకు పరిగెత్తుకుపోయి ఈ విషయం అంతయు నంద యశోదలకు ఎరిగించి చాలా దుఃఖముతో విలపించారు. ఆ వార్త వినగానే నంద యశోదలు గోకులములోని గోపగోపికలు గోపాలునికేమో కీడు చేకూరుతుందని రోదనలు చేయుచు ఊరందరూ ఆ మడుగు చెంతకు పరుగులెత్తి వచ్చిరి. వారలతోనే బలరాముడు కూడాను ఉండుటచే గోపాలుని శక్తి సామర్థ్యములు తెలిసినవాడు గనుకచే నంద యశోదలను ఓదార్చుతూ గోపాలునికి ఎట్టి కీడును రాదనియు కంగారు పడనక్కర్లేదనియు ఎన్నో విధములుగా వారించుచు వెళ్ళుచుండెను. రక్తసిక్తమైన మడుగు. ఆ నది పూర్తిగా
జనమయమాయను. ఎక్కడ చూచినా కృష్ణ కృష్ణ అని కేకలు వేయుచు రోదన చేయుచు ప్రలాపములు ప్రతిధ్వనిగా ఉండెను. అట్టి కేకలందరూ కొలను సమీపించి చూతురు కదా. అబ్బా! ఆ దృశ్యము వారలకు స్పృహ తప్పినట్లు చేసెను. తప్పులేమిటి? ఆ మడుగులో ఘోర సర్పము చేత బంధించబడిన కృష్ణుని ఆ సర్పము క్రక్కుచున్న ఆ విష అగ్నిబిందువులను చూచి కొలనంతయు రక్తమయమై ఇరువురు క్రింద మీద పొర్లుచు ఆ దృశ్యమును చూచి యశోద కొందరు గోపికలు స్పృహ తప్పి పడిపోయిరి. వారలను కొందరు కనిపెట్టుకుని ఓదార్చుచు ఎట్లో తిరిగి స్పృహలు వచ్చి చూచుచు శోకదగ్ధత స్వరములతో కృష్ణ కృష్ణ ఈ పాడుపాము మాకెక్కడ దాపురించెను తండ్రి అని యశోద విలపించుచుండగా కొందరు గోపాలురు ఆ పాము మిమ్ములనైనను కరిచి మా గోపాలుని విడవకూడదా అని ఏడ్చుచుండ మరి కొందరు గోపికలు గోపాలను రక్షించుటకు మా ప్రాణములైనను ఇత్తుమని వారు ఆ కొలంలో దుమికిన ఆ పాము గోపాలను వదిలి మమ్ము పట్టుకొన వచ్చునని సిద్ధమగుచుండును. బలరాముడు అట్టి వార్లను వారించి గోపాలకు ఎట్టికీడు రాదని ధైర్యం చెప్పుచు కృష్ణుని త్వరలో విడిపించుకుని రమ్మని కేకలు పెట్టుచుండెను. కొందరు గోపికలు ప్రార్థనలు సలుపుచు గోపాలుడు క్షేమంగా ఉండెను కదా, లోకాలు క్షేమంగా ఉండగలవు, లోకాలు నేలే ఏకైక రాజు మన గోపాలుడే కాన ఆ గోపాలుడు త్వరలో ఆ విషసర్పము నుండి విడవబడును కాక అని గోపాలనే ప్రార్థించుచు మధ్య మధ్య కన్నులు తెరిచి వీడైనా అని చూచుచు ఈ రీతిగా ఆ కొలను చుట్టూ ఏ నిమిషంలో ఏమొగునో అని భయభ్రాంతులతో రెప్పవాల్చక గోపాలుని వైపు చూచుచుండిరి. ఆహా! గోపాలుని చిత్రమేమని చెప్పుదు రాజా అని ఉబికివచ్చు ఆనంద దుఃఖ వింత విచిత్ర ఉద్రేకములను ఆపుకొనలేక శుకుడు రెండు చేతులు ముఖమున అడ్డు పెట్టుకుని వ్రేళ్ల సందుల నుండి కన్నీటిని కార్చుచుండెను. అది చూచి పరీక్షిత్ మహారాజు భయపడి స్వామి స్వామి ఏమి ఈ వింత, తదుపరి ఏమి జరిగినది, తమరింత విచారించుటనంతటి ప్రమాదమేమి జరిగినది గోపాలునకు త్వరగా చెప్పి నా భయమును తీర్చుము అని పరిపరి విధముల ప్రార్థించెను. కృష్ణుడు కాళీయ శిరస్సుపై నాట్యమును ఏ విధముగా ఆడాడో విందాం. శుకుడు అంగవస్త్రమైన కాషాయ వస్త్రముతో కంటినీటు తుడుచుకుని మహారాజా ప్రమాదమేమీయూ జరగలేదు, కానీ కృష్ణుని దేహము నిమిష నిమిషమునకు పెద్దదగుచు వచ్చుచుండుటచే ఆ సర్పం ఒక్కొక్క చుట్టూ విడిపోతూ వచ్చెను. చిన్న పిల్లవాడైన ఆ గోపాలుడు ఘనస్వరూపుడగట చూచిన గోపగోపికలకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడాను అందించెను. కడకు కృష్ణుని వీడి తనకు దక్కకపోయినా అను క్రోధముతో విషము క్రక్కుచు అలసిపోయి సారెసారెకు తలలు పైకెత్తి కృష్ణుని అందుకొనుటకు చూచుచుండు సర్పమును కృష్ణుడు తోకపట్టి గిరగిరా త్రిప్పి నీటిపై కొట్టగా ముడుచుకుని తన శిరస్సులన్నింటినీ ఎత్తి నీటిపై నిలవచొచ్చిన సర్పము శిరస్సుపై గోపాలుడు ఎగిరి నిలిచి తోకను చేతియందుంచుకుని నాట్యమాడవచ్చెను. ఈ హింసకు తాళజాలక ముక్కల వెంట నోట వెంట రక్తము కార్చుచు ఒక విధమైన రోదన చేయుచు సర్పము ప్రాణములు వీడుటకు సిద్ధముగా ఉండుట చూచి చుట్టూ ఉన్న ప్రజలు కొంత ధైర్యం పూని కృష్ణ ఇక గట్టుకు రా తండ్రి, మమ్మల్ని రక్షించితివి, ఈనాటితో ఈ గండము తీరినది, వ్రేపల్లె పుణ్యము పండినది అని అనేక రకములు పలుకుచుండిరి. కృష్ణుడు నాగకాంతలకు పతిభిక్ష ఏ విధముగా పెట్టాడో విందాం. ఆ సమయంలో లోనుండి ఆ సర్పమునకు భార్యలైన నాగకాంతలు గోడుగోడుమని ఏడ్చుచు కృష్ణుని పాదాల మీద పడి దుష్ట శిక్షణకే అవతరించిన నీవు క్రూర సర్పమును దండించి ఖండించుట అన్యాయమేమీ కాదు, నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించితివి తండ్రి. మా భర్త ఎట్టి క్రూరుడైనను కడకు అతని శిరస్సుపై మీ పాదం పెట్టిరి కనుక అతని పాపములు రూపుమాపినవి, మన్నించి మాకు పతిభిక్ష పెట్టి అతనికింక అట్టి క్రూరబుద్ధులు ఇవ్వక కాపాడమని ప్రార్థించిరి. వారి ప్రార్థనను
శ్రీకృష్ణుడు మన్నించి కాళీని విడిచి ఇకపై నీవు సాత్వికుడై ఎట్టి వారికిని నిష్కారణముగా హింస చేయక, ఇతరుల చేత నీకు హింస జరగక ఉందువు కాక, నీ శిరసుపై నా పాదముద్రలుండిచే గరుడడు కూడా నిన్నేమియూ చేయకుండుగాక అని ఆశీర్వదించి దిగెను. సర్వజ్ఞుడైన సర్వేశ్వరుని విద్యాభ్యాసము ఏ విధముగా జరిగిందో విందాం. మహానుభావ, కృష్ణుని మధురమైన బాలలీలలు ఎన్ని విన్ననూ తనివి తీరుటలేదు. కండ్లారా కాంచిన మా తాతలెంత ధన్యులో. సామాన్య మానవుల వలె సంచరించుచు సర్వము తనయందే ఇముడ్చుకొన్న దివ్యమూర్తి కృష్ణమూర్తి. అబ్బా, నిజముగా ఈ శేషదినము ఆ శేషశయని లీలాశ్రవణంతో గడుపుట ఏ జన్మమున నే చేసుకున్న సుకృతమో. కాకున్నా ఆ మహర్షి శాపము నా పాపముల కడిగివేయుచున్నది. ఇట్టి సదవకాశం కలిగింపచేసిన ఆ ఋషికుమారునకు మరొక పరి నా సహస్ర ప్రణామములు అర్పింతును. కాలమాసన్నము కొలది నా భావము కృష్ణుని మధురలీలలు గ్రోలుటలో లీలమగుచున్నది. మొత్తెక్కి ఉన్మత్తుని కావించుచున్నది. నా చిత్తమున కృష్ణుని రూపము హత్తుకొని పోవినట్లు ఈ మిగిలిన గడియలు నా గోపాలను లీలాపాననముచే తాపమును చల్లార్చువని ప్రార్థించెను. కృష్ణ నాటకమునకు జగత్తంతయు వేదికయే. శుకుడు కరుణారస మొలుకునట్ల, రాజా, ఏమి చెప్పమందువు? యుగములు చెప్పినను తీరని కృష్ణలీలలు గడియల్లో ఇమడ్చవలన ఎట్టి వారికి సాధ్యము కాదు అని పలికెను. అంత పరీక్షిత్ మహారాజు, స్వామి, మన కృష్ణమూర్తి బలరామ సహితుడై సాందీపుని భాగ్యశాలికడ విద్య నేర్చినట్ల వినియుంటిని. సర్వ విద్యా పరంగతుడగు సర్వేశ్వరునకు విద్య నేర్పు అవిద్యులుందురా అని అన్ని లీలలు ఎవరెవరిని ఏ విధంగా తరింపచేయమల్లో ఆ లీలానాటక సూత్రధారుడైన గోపాలునికే తెలియను. సాందీపుని తరింపచేయి కోరి ఈ నాటకమాడియుండెను. సాందీపుని చెంత ఆడిన నాటకము కొంత వినిపించిన విని తరింతును ప్రభు అని ప్రార్థించెను. శుకులు పక్కున నవ్వి, రాజా, నీవు చెప్పునది పరమసత్యము. అంతా నాటకమే. కృష్ణ నాటకమునకు జగత్తంతయు వేదిక. ఇందులో ఎన్నియో తెరలు పొరలు అరలు ఇమిడ్చి తరింపచేయు పన్నాగములు పన్నుచుండెను. సాందీపుని అదృష్టం పండుటచే అతని కట్టి అవకాశమును అందించెను. ఆ లీలానాటకమును గురించి తెలుపుదును, వినుము అని ప్రార్థించెను. బలరామకృష్ణులు దినదిన ప్రవర్ధమానులై దినకరుని వలె తేజోవంతులగుచు ప్రకాశించుచు నంద యశోదుల ఆ బాలుర భవిష్యత్తును యోచించి మాయకు బద్ధులై విద్యను నేర్వవలెనని సంకల్పించి వారలకు కులగురువైన గర్గుణ్ణి రప్పించి శుభముహూర్తములు నిర్ణయించి అత్యంత వైభవముగా ఉపనయన సంస్కారాలు కావించి అనేక దానధర్మములు చేసి ఒక వ్రేపల్లె వారలకే కాక ఆ ప్రాంతీయులందరికీ ఆనందము కలుగునట్లు వినోదములతో ఉత్సాహములు జరిపి పండితులను పిలిపించి గర్గునితో సంప్రదించి తమ పిల్లలకు ఉత్తమ విద్యను బోధించి పండితోత్తముడు కావాలని ఆలోచించిరి. బలరామకృష్ణులు 64 రోజుల్లో 64 విద్యలు ఏ విధముగా నేర్చుకున్నారో విందాం. కులగురువైన గర్గుడు కొంత విచారించి కాశీనగరమున గంగా తీరమందున్న అవంతిపుర వాసి అయిన సాందీపుని అని పండితోత్తముడు పవిత్ర హృదయుడనియు మన బలరామకృష్ణులను అతని చెంత వదులుట మంచిదనియు గట్టిగా చెప్పుట చేత నంద యశోదలు బాలురను వదిలి అంత దూరం పోవుటలో కొంత బాధ ఉండినప్పటికీ గురువులేని విద్య గుడ్డి విద్య అను సత్యమును గుర్తెరింగిన వార్లగుట వలన ఒప్పుకొని తామే స్వయముగా తమ పిల్లలైన బలరామకృష్ణులను వెంట పెట్టుకుని కాశీనగరము చేరి సాందీపుని ఒప్పచేసి అందుకు తగిన ఏర్పాట్లు కావించి
నందుడు భారమైన హృదయముతో వ్రేపల్లెను చేరుకొనెను. ఆనాటి నుండి మన బలరామకృష్ణులు సాందీపుని చెంత భయభక్తులతో మెలుగుచ విద్య అభ్యసించుచుండిరి. బిడ్డలు లోకమున వేలకు లక్షలకు కోట్లకు కలరు కాని గురువులకు తృప్తిని కలిగించి గురువు చెప్పిన విద్యలు సక్రమముగా నేర్చి విషయార్థులు కాక విద్యార్థులమని భావించి గుర్తించి వర్తించిన పిల్లలు మన బలరామకృష్ణులు. గురువునకు అడ్డు చెప్పుట కానీ ఆజ్ఞను మీరుట కానీ అవిధేయత ప్రవర్తనలు కానీ ఏనాడు ఎరగరు. సర్వశక్తి సంపన్నులనియు స్థానమునకు తగిన స్థితిని వారు అనుభవించిరి. అట్టి శ్రద్ధాభక్తి కలిగి వినయ విధేయతలతో చెప్పిన పాఠములను అప్పచెప్పుటలో తప్ప అన్య చింతనలను తలలో చేర్చక మెలుగుచున్న ఆ బాలురలను చూచి సాందీపుని తనలో తాను ఆనందముతో పొంగిపోయేవాడు. అట్టి బిడ్డలను చూచి సాందీపుని అమిత ప్రేమతో ఇంకనూ నూతన తర్క వ్యాకరణ ధర్మశాస్త్ర అర్థశాస్త్రాది విద్యలన్నింటినీ చెప్పాను. మహారాజా, ఏమని వర్ణింతును? నెలకొక విద్య, సంవత్సరమునకొక విద్య, పంచవర్షములకొక విద్య నేర్చుకుని వారుందరేమో లోకమున. కానీ మన బలరామకృష్ణులు సాందీపుని ఇంట 64 దినములే ఉండినను 64 విద్యలు నేర్చిరి. ఇది తన లీలలో ఒకటి కాక మరేమి? ఇట్లు నేర్పుట అందరికీ సాధ్యమా? ఈ పిల్లల యొక్క వినయ విధేయతలు చూచుచు సేవలు చేయించుకొనుచు వారులతో సంభాషించుచుండా మధ్య మధ్య సాందీపుడు పొంగి పొరలివచ్చు దుఃఖమును ఆపుకొనలేక కంటిదారులు కార్చుచుండెడివాడు. అందుకు కారణం ఏమియో అడుగగా బలరామకృష్ణులు ముందు వెనకాడివారు. ఎట్టకేలకు ఒకనాడు గోపాలుడు గురువుగారితో వినయముగా చేతులు కట్టుకుని, గురుత్తమ, మాతో మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు తమరు ఏదో విషయమును తలంచుకుని కంటిధారలు కార్చుచుందురు. దీనికి కారణము మాకు తెలియవచ్చునని మీకు తోచిన తెలుపుడు అని ప్రార్థించా. ఆ ప్రార్థనలో సాందీపుని కడుపులో బాధ కదిలించి వేసినది. పట్టలేని దుఃఖముతో గోపాల్ని కౌగలించుకొని గోడున ఏడవనారంభించెను. గోపాలునకు అన్నీయూ తెలిసియు తెలియని వాని వలె నటించుచు, గురూజీ, మీ దుఃఖమునకు కారణం తెలుపుడు. దానిని నివారించుటకు మా సాయశక్తులు వినియోగించి ప్రయత్నింతుము. గురువును సంతోషపెట్టుట కంటే మాకు వేరొక పవిత్ర కార్యం లేదు. మీరు సంశయించక, మేము పిల్లలమని భావించక సెలవీయండి అని గోపాలుడు సాందీపుని అనేక విధములా ప్రార్థించెను. సాందీపుడు సంతోషించి బలరామకృష్ణులను ఇరువైపులా చెంత చేర్చుకుని, నాయనలారా, ఇట్టి శిష్యులు చిక్కుట నా భాగ్యము. మీ మాటలే నా కార్యమును సాధించి ఇచ్చు అంతటి ఆనందము అందించినవి. మీరు సామాన్య బాలురు కారని నా అంతరాత్మ నాకు బోధించుచున్నది. అందుకనే ఈ కార్యమును మీరు సాధించగలరను దృఢ సంకల్పమును నన్ను ఒత్తిడి పెట్టుటచే ముందు వెనక తడబడుతున్నాను. నా ప్రాప్తి ఎట్లున్నదో అని తిరిగి కన్నీరు కార్చుకొనుచుండగా బలరాముడు తిరిగి గురువు పాదములు పట్టి, గురువు, పుత్ర సమానమైన మాపై మీకింత సంశయం ఎందుకు? మీకు ఆనందం కలిగించుటలో మా ప్రాణములైనను అర్పింతుము తెలుపుడని ప్రార్థించా. పిల్లలు సత్యవచనములు సాందీపునికి సిగ్గు కలిగించి చెప్పుట మంచిదని తలంచెను. కృష్ణుడు గతించిన గురుపుత్రుని ఏ విధముగా బతికించాడో విందాం. కుమారులారా, లేకలేక నాకొక కుమారుడు కలిగి ఉండెను. అతనిని ప్రాణ సమానముగా ప్రేమించి పెంచుచుంటిని. ఒకనాడు సాగర సంగమమైన ప్రభాస తీర్థమందు స్నానమాచరించపోయి సముద్రమున మునిగిపోయాను. మిమ్ములను చూచుటచే మీ వినయ విధేయతలను అనుభవించినంతయు నా కుమారుడు కనులకు కట్టినట్లుండెను. మిమ్ములను చూచుకొని ఎంతయో ఆనందమును అనుభవించుచుంటిని. మీరు నేర్వవలసిన విద్యలన్నయు అతి శీఘ్రముగానే నేర్చితిరి. ఇక మీరు కూడాను నా చెంత ఉండుటకు వీలుండదు. నేనిక ఎవరిని చూచి ఆనందింతునని గోడుమని ఏడ్చెను. గోపాలుడు ఉగ్రుడై, గురుత్తమ, అపూర్వమైన ఇన్ని విద్యలు మాకు నేర్పించినందుకు
మేము కూడాను ఇందుకు తగిన కృతజ్ఞత చూపవలసిన ధర్మము లేకపోలేదు కదా. కనుక మేమిప్పుడు బయలుదేరి సముద్రముతో పోరాడి తమ పుత్రరత్నమును తెచ్చి తమకు అర్పించి దానినే గురుదక్షిణగా భావించి తమకు శిష్యులైనందుకు సార్థక నామమును అందుకొందుము కాక ఆశీర్వదింపుడు అనుజ్ఞనొసగుడు అని బలరామకృష్ణులు పాదములకు నమస్కరించి లేచి నిలిచిరి. వీరు సామాన్య బాలురు కాదనియు తప్పక ఈ కార్యమును సాధించి పెట్టగలరనియు పూర్తి విశ్వాసము తన యందుంచుటచే సాందీపుడు వీరి తలలను ముద్దాడి ఆశీర్వదించి పంపెను. మహారాజా గురువాజ్ఞను పొంది బలరామకృష్ణులు సాగర సంగమునకు హుటాహుటిని గట్టున నిలిచి గంభీర స్వరముతో సాగరా, మా గురువైన సాందీపుని పుత్రరత్నమును మాకిత్తువా, మా శిక్షకు గురి అగుదువా అని తెలియచెప్పిన తోడనే సముద్రుడు అదిరిపడి బలరామకృష్ణుల పాదములపై తాకి, స్వామి క్షమింపుము, అది నా పొరపాటు కాదు. కాలవశమున స్నానం చేయుచున్న బాలుడు కాళ్ళు జారి కెరటములకు గురి అయి నా గర్భమునకు లాగుకొని రాబడెను. ఇంతలో నాలో ఎంతో కాలము ఉండియు వాసము చేయుచుండిన పంచజనుడనే రాక్షసుడు ఆ బాలుణ్ణి పొట్టన పెట్టుకొనెను. ఇది జరిగిన విషయము తదుపరి మీ ఇష్టము అని ఉన్న సత్యమును సముద్రుడు విన్నవించగా, కృష్ణుడు అటులైన సరి అని సముద్ర గర్భమును ప్రవేశించి రాక్షసుడైన పంచజనుని పసిగట్టి వానితో పోరాడి క్షణమున యమునకప్పజెప్పి పొట్టను బ్రద్దలు చేసి చూడ అందులో గురుపుత్రుడు కనిపించకుండినందున మరింత క్రోధముతో ప్రేగులన్నీయు గాలించగా అందులో ఒక శంఖము కనిపించెను. దాన్ని చేతపట్టి గురుపుత్రుని జాడను తెలుసుకుని వలన నేరుగా యమపురికి వెళ్ళి సమయమనే నగరమును చేరి అచ్చట పురద్వారము నిలిచి తాను సముద్రమున పంచజనుని పొట్ట నుండి తెచ్చిన శంఖమును ఊదగా పిడుగు వంటి ఆ ధ్వని యమున కర్ణములను ఇనుము కాచిపోసినట్లు బాధించెను. అది భరించలేక ఉగ్రుడై యముడు ద్వారము చేరగా అక్కడ బలరామకృష్ణులను చూచి నమస్కరించి తమ రాకకు కారణమేమని ప్రార్థించగా గురుపుత్రుని తెచ్చి ఇమ్మని బలరామకృష్ణులు ఆజ్ఞ చేయగా వెంటనే చిత్తమని చేతులు జోడించుకుని తన పరివారమునకు ఆజ్ఞాపించి పవిత్రుడైన గురుపుత్రుని తెచ్చి బలరామకృష్ణులకు అప్పచెప్పాను. వెంటనే బలరామకృష్ణులు ఆ బాలును తీసుకుని వచ్చి గురువైన సాందీపునికి అప్పచెప్పి ఇది మా గురుదక్షిణగా స్వీకరించమని గోపాలుడు కోరాను. ఆ బాలుని చూచిన తల్లిదండ్రులైన సాందీపుని సతిపతులు ఎంత ఆనందించారో తెలుప తరము కాదు. ఇట్టి మహత్తరమైన కార్యం సాధించి గతించిన గురుపుత్రుని బ్రతికించి గురువునకు దక్షిణగా ఇచ్చిన ఆ గోపాలుని శక్తి సామర్థ్యములు సామాన్యమైనవి అని ఎట్టి మూర్ఖులైనను తలంతురు కదా. సాందీపుడు వీరు నిజముగా నరనారాయణులని తలంచి విశ్వసించి ఇట్టి వారలు తమకు శిష్యులైరి కదా, వారలకు తాను గురువైతుని కదా అని తనలో తాను ఉప్పొంగి జన్మ ధరించిందని మనసున వారలకు నమస్కరించి ఆనంద బాష్పములతో బలరామకృష్ణులను ఆలింగనము చేసి శిరస్సును ముద్దాడి వీడుకోలు జరిపిరి. అంత బలరామకృష్ణులు కూడాను గురుపత్నుల వద్ద సెలవు తీసుకుని రథమునెక్కి మధురాపురము చేరుకొనిరి. గురువునకు చేసిన ఉపకార మహత్యమును విని మధురాపుర వాసులు కృష్ణుని కొనియాడి అత్యంత ఆనందం పొందిరి. ఇట్టి గోపాలుని విద్యా విధానములోని నీతులు వినయ విధేతలు బాలునకు ఎంతటి మార్గదర్శకములో పెద్దలకెంత ఆనందదాయకములో యోచించుడు. రాజా, గోపాలుడు ప్రతి చిన్న పని అందును ఒక్కో అంతరార్థమును లోకమునకు బోధించునే ఉండును. అది మందమతులైన మానవులు తెలుసుకొనలేక పెరర్థములు కలిగిందురు. చేపకు ఈత నేర్పువారు లోకమునందుందురా, అటులనే దైవమునకు విద్య నేర్పువారుందురా. లేకపోయినను దైవమునకు సర్వ విద్యలు పొట్టలోనివి అయినను గురువునకు పొందవలసిన విధానమును, గురువు రుణమును తీర్చవలసిన విధానమును, విద్య యొక్క వినయ సంపదను ఏ రీతిగా అనుభవించాలన్న పాఠము ఈనాటి విద్యార్థులకు నేర్పుటకే
తాను విద్యార్థుల ప్రతినిధిగా నటించి ఆచరించి ఆదర్శమును అందించెను. ఆహా, దైవరహస్యం ఎంత సూక్ష్మమైనది అని శుకుడు ఆనంద బాష్పములు రాల్చెను. విన్నారు కదండి. రేపటి భాగంలో మృత్యోర్మ అమృతం గమయ అంటే ఏమిటో విందాం. అద్భుత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాబా చెప్పిన భాగవత కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.